దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమందు ప్రేక్షకులందరికీ ప్రేమపూర్వకమైన వందనాలను తెలియజేస్తున్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈరోజు ప్రత్యేక సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని కోరుతున్నాడు. మీ హృదయాలను చెలరేపాలని కోరుతున్నాడు. ఆత్మలో అలసినటువంటి జీవితాలు, ఆత్మలో డస్సి లేదా ఆత్మలో చల్లారిపోతున్నటువంటి జీవితాలను పునరుజ్జీవింపజేసేదానికి దేవదేవుడు ఈ దినపు సందేశం ద్వారా మీతో మాట్లాడాలని కోరుతున్నాడు. ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడ ఉజ్జీవం ఉంటుందండి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ జయం ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ సాతాను యొక్క శక్తులు మట్టి కరిపించబడ్డం అనేటువంటిది జరుగుతుంది. ఎక్కడ ప్రార్థన అనేది ఉంటుందో సాతాను యొక్క బలం సన్నగిల్లడం ప్రారంభిస్తుంది. ఎక్కడ ప్రార్థన అనేటువంటిది ఉంటుందో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డ లేదా ప్రార్థించేటువంటి ప్రార్థన యోధుడు అనుక్షణము బలము పుంజుకోవడం ప్రారంభిస్తాడు. అయితే ఎప్పుడు ప్రార్థన లేకుండా ఉంటుందో సాతానుకు తలుపులు తెరవబడతాయి. ఈ దినపు సందేశంలో మరొకసారి ప్రార్థనలో ఉండే శక్తిని మీతో నేను వివరించాలని కోరుతున్నాను. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం గమనించినట్లయితే దావీదు జీవితంలో జరిగినటువంటి సంభవాలలో అత్యంత దుఃఖకరమైన, అవమానకరమైన, పరిశుద్ధాత్మలో ఆయాస పెట్టినటువంటి సంఘటన జరిగినట్టుగా మనం చూస్తాం. 1వ వచనంలో ఇశ్రాయేలీయులు అమ్మోనీయుల రబ్బా పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, 2వ వచనంలో మనం గమనించినట్లయితే దావీదు సాయంకాలం అంటే ఇంక చీకటి పడేటువంటి సమయంలో తన పడక మీద నుండి లేచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆ పడక మీద నుండి లేచి అతడు చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, స్నానము చేసేటువంటి ఒక సుందరమైన స్త్రీ కనిపించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు మహా గొప్ప ప్రార్థనా పరుడు. బైబిల్లో వ్రాయబడింది కదా, కన్నీటితో తన పడక తేలిపోయేట్టుగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన యోధుడు అండి. మామూలు ప్రార్థనా పరుడు కాదు. అంతేకాదు, మహా గొప్ప ప్రార్థనా పరుడైన సమూయేలు ప్రార్థన పరిచర్యలో సేవకుడుగా తయారైనటువంటి వాడు దావీదండి. అటువంటి ప్రార్థన అభిషేకము కలిగినటువంటి దావీదు. అయితే కొన్ని కారణాల వలన ఏమైంది, అతడు ప్రార్థన జీవితం సన్నగిల్లింది. ఎక్కడికి వెళ్ళినా విజయమే, ఏ చోటుకి వెళ్ళినా జయమే, ఏ యుద్ధములోకి వెళ్ళినా విజయమే. ఇప్పుడు యుద్ధాలు అతనికి సామాన్యంగా మారిపోయాయి. కాబట్టి ఈసారి తాను యుద్ధ రంగానికి వెళ్లకుండా సైన్యాధిపతిని పంపించేశాడు. ఎటు జయమే కదా, కాబట్టి విశ్రాంతి తీసుకున్నాడు. ప్రార్థించవలసిన దావీదు ఆదమర్చి నిద్రించడం ప్రారంభించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, దేవుని ప్రియ బిడ్డల జీవితాలలో సాయంకాలం ప్రార్థనా సమయం అండి. దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యాల్లో గమనిస్తే యోహాను, పేతురు అనేటువంటి ఇద్దరు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున శృంగారం అనే దేవాలయం దగ్గరికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. కనుక దేవుని బిడ్డల జీవితాల్లో సాయంకాలం విందులు వినోదాలతో కూడింది కాదు కానీ దేవుని పాదాల దగ్గర గడిపేటువంటి సమయం. అయితే ఆ సమయంలో దావీదు నిద్రపోతున్నాడు. ప్రార్థనకు బదులుగా నిద్ర, ప్రార్థనకు బదులుగా విశ్రాంతి, ప్రార్థనకు బదులుగా రిలాక్స్ కావడం. ప్రియమైన వాళ్ళారా, అదను చూశాడు సాతాను. పెద్ద పథకమే వేశాడు. చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా, సాతాను ఆ పథకంతో ఎప్పుడో సిద్ధంగా ఉన్నాడు. బత్షెబ అనేటువంటి స్త్రీ ద్వారా దావీదును పడగొట్టాలి అనే సంకల్పం ఒకవేళ ఎప్పటి నుంచో ఉండవచ్చు. అయితే సాతానుకు వీలు కుదరలేదండి. కాబట్టి కారణం దావీదు యొక్క ప్రార్థనా జీవితం. అయితే ఏ రోజు దావీదు తన ప్రార్థనా జీవితానికి దూరం అయిపోయాడో సాతానుకు అవకాశం వచ్చింది. సాతాను తలుపులు తెరుచుకున్నాడు. అతడు చూస్తే దేవుని ప్రియబిడ్డలారా, స్నానము చేసేటువంటి ఒక స్త్రీ కనిపించినట్లుగా దేవుని యొక్క వాక్యాల్లో మనం చూస్తాం. ప్రియ దేవుని జనాంగమా, ప్రార్థన చేసేటువంటి వారి జీవితాల్లో దేవదూతలను చూస్తారండి. ప్రార్థన చేసే వారి జీవితాల్లో పరిశుద్ధులను చూస్తారు. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థన చేసేటువంటి వారి జీవితాల్లో పరలోక వాసులను, ప్రభువును, దేవుణ్ణి చూచిన అనుభవాలు ఉన్నాయి. అయితే ప్రార్థన లేని జీవితాలలో సమస్యలను చూడడం ప్రారంభిస్తారు. ఎప్పుడైతే దావీదు ప్రార్థనకు దూరం అయిపోయాడో అతిపెద్ద సమస్యకు తలుపు తెరవబడింది. అదే అతడు నిద్ర లేచి ఆ సమయంలో అతడు బత్షెబను చూచాడు. సాయంకాలం స్నానం చేసేటువంటి ఒక సుందరమైన స్త్రీని చూచినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం. ప్రియ దేవుని జనాంగమా, ప్రార్థన లేనటువంటి జీవితాలలో సమస్యలను చూస్తారు, సమస్యలు పొందుతారు.
ప్రార్థన చేసేటువంటి జీవితాల్లో సమస్యలు అసలే చూడరు. ఒకవేళ వచ్చిన అవలీలుగా జయిస్తారు. ఈనాటి క్రైస్తవ ప్రపంచం 2 రకాలుగా విభజించాలి. మొదటి రకం ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించేటువంటి జనాంగం. వీరు లోకాన్ని జయించేవారు, భూలోకాన్ని తలక్రిందులు చేసేవారండి. మరొక ప్రక్క ఎవరున్నారు? ప్రార్థన లేమి కలిగినటువంటి జీవితాలు. ఇటువంటి జీవితాలు ఏంటి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా, వారి జీవితాల్లో ఎప్పుడు సమస్యలు చూస్తుంటారు. దుఃఖకరం, సమస్యలు ఓడిపోవడం ప్రారంభిస్తారు. తమ యొక్క జీవితాన్ని సాతాను చేతిలో పెట్టారా అన్నట్టుగా మారడం ప్రారంభిస్తారు. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనంలో గమనిస్తే, ఎలీషా ఏదో ఒక చోట జనజీవన స్రవంతికి దూరం అయిపోయి ఏకాంతంగా దేవుని దగ్గర ప్రార్థనలో గడపడం ప్రారంభించాడు. ఎలీషా యొక్క బలానికి కారణమేమి? అతని ప్రార్థన జీవితం. ఎలీషా యొక్క ప్రవచన పరిచర్యకు కారణం ఏంటి? ఒకటి ఆయన అభిషేకం, రెండవదిగా అతనికి ఉండేటువంటి ప్రార్థన జీవితం. ప్రవీణ వాళ్ళారా, అతని యొక్క అభిషేకం ఎలాంటిది వర్ణించలేం. అతని ప్రార్థన జీవితం ఎలాంటిది? అతను తన యొక్క కుటుంబ జీవితానికి జనజీవన స్రవంతికి దూరం అయిపోయి ఎక్కడో ఏకాంతంగా ప్రార్థనలో గడిపేటువంటి అనుభవం అండి. సరే, సిరియా సైన్యం వచ్చి చుట్టుముట్టింది. బైబిల్లో చూస్తే 2వ రాజులు 6:15 చూస్తే, ఆ యొక్క ఎలీషా శిష్యుడు పెందలకడ లేచాడు. ఆమేన్. దేవుని బిడ్డలు ఎప్పుడూ పెందలకడ లేయాలి. బైబిల్లో మార్కు సువార్త 1వ అధ్యాయం 35 నుంచి మనం చూసినట్లయితే, యేసు ప్రభు ఇంకా చీకటి ఉండగానే పెందలకడ లేచి ప్రార్థన చేసినట్టుగా దేవుని వాక్యంలో రాయబడింది. ప్రేమైన వాళ్ళారా, బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఎలీషా సేవకుడు కూడా పెందలకడ లేచాడు. పెందలకడ లేచి ప్రార్థించి ఉంటే బాగుండేది. పెందలకడ లేచి బయటికి వచ్చి ఆ గదిలో నుండి లేదా గుహలో నుండి అనుకుందాం, లేదా ప్రార్థన స్థలంలో నుండి బయటికి వచ్చి అతడు చూస్తే పెద్ద సైన్యమే కనిపించింది. ఎలీషాకు కనపడలేదు అనుకుందాం. కారణం, అతడు పెందలకడ లేచి పరిస్థితులను, ఆ కొండ ప్రాంతంలో చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి ఆ పర్వత సీమలు చూసేవాడు కాదు ఎలీషా. ఉదయమునే లేచి మహిమగల దేవుని సన్నిధి చూచేవాడు ఎలీషా. ప్రేమిన వాళ్ళ సేవకుడు కూడా లేచాడు. అయితే బయటికి వచ్చి చూస్తే పట్టణం పెద్ద సైన్యముతో, గొప్ప సైన్యముతో, రథములతో కూడినటువంటి సైన్యముతో ఆ పర్వతం చుట్టబడినట్టుగా ఆ సేవకుడు చూసి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయ్యో నా ఏలినవాడా, మనమేమి చేయదాం. ఈరోజు అనేక మంది జీవితాల్లో మనం ఏమి చేయదాము అనేటువంటి కేకలు వస్తున్నాయి. అయ్యో ఈ విధంగా సమస్య వచ్చింది, మనం ఏం చేద్దాం? అయ్యో సమస్య చుట్టుముట్టింది, మనం ఏం చేద్దాం? శత్రువులు మనల్ని చుట్టుముట్టారు, మనం ఏం చేద్దాం? డాక్టర్ చెప్పారు ఈ సమస్య యొక్క తీవ్రత ఇంత అన్నారు, మనం ఏం చేద్దాం? డాక్టర్స్ ఇక బాగు కాదన్నారు, మనం ఏం చేద్దాం? ప్రియమైన వాళ్ళారా, ఈరోజు అనేక మంది విశ్వాసుల జీవితాలలో కూడా, రక్షించబడినటువంటి వారి జీవితాల్లో కూడా నిస్సహాయముతో కూడినటువంటి ఆక్రందనలు బయలుదేరుతున్నాయి. ఏంటి కారణం? ఎందుకు ఈ కేకలు బయలుదేరుతుంటున్నాయి? కారణం చెప్పమంటారా? ప్రార్థన లేమి అని ప్రభు దగ్గర నుంచి చెప్తుంటున్నారు. ఎవరి జీవితంలో ప్రార్థన లేదు ప్రియమైన వాళ్ళారా, ఎవరి జీవితంలో ప్రార్థన అనుభవాలు లేవు. ఈరోజు దేవదేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. వారు చూచేది సమస్యలే, వారి నోటి నుంచి ప్రార్థనలు రావు, కేకలు రావడం ప్రారంభిస్తాయి. అయ్యో ఇప్పుడు మనమేమి చేయదాము, అయ్యో మనమేమి చేయదాము, అయ్యో మనమేమి చేయదాం. కొద్ది కాలం కిందట ఒక తల్లి ప్రార్థనకు నా వద్దకు వచ్చిందండి. ఆమె వచ్చినటువంటి సమయంలో ఆమెకు 2 కిడ్నీలు చెడిపోయాయి. సిఎంసి వేలూరు హాస్పిటల్కి వెళితే వాళ్ళు చెప్పారు, చాలా దూరం వెళ్ళింది సమస్య, కిడ్నీ మార్పిడి, అవయవ మార్పిడి చేయాలి. కాబట్టి నీ సమీప బంధువులలో ఎవరైనా ఒకరిని తీసుకొని వస్తే ఆపరేషన్ చేస్తాము అని చెప్పారండి. ఏది? ప్రముఖమైన సిఎంసి హాస్పిటల్. ఆమె వచ్చి నా దగ్గర నిలబడింది, తన కుమారులను నిలబెట్టింది, ఏడుస్తూ ఉంది, కన్నీరు మున్నీరు. నేనేం చేయాలి? ఇదిగో నా కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు, మరొక కుమారుడు 8వ తరగతి చదువుతున్నాడు. నేను చనిపోతే వీరికి మరి ఒక తల్లి వస్తుంది, నేనేం చేయాలి ఇప్పుడు? ఆమెలో నుంచి కేకలు బయలుదేరాయి. ఆమె ఏడుస్తుంటే అలాగే ఉండిపోయాను. ఎందుకంటే ఏడుపు ఆపడం నా చేత కాదండి. అంతా అయిపోయిన తర్వాత అమ్మ రిపోర్ట్ ఇవ్వమని అన్నాను. రిపోర్ట్, డాక్టర్స్ రిపోర్ట్ నాకు ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఎవరిచ్చారమ్మా అలా? సిఎంసి ప్రముఖ వైద్యులు ఇచ్చారు అన్నారు. ఒక మనుషుడే కదా ఇచ్చింది.
నా దేవుడు ఏం చెప్తున్నాడో చూడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. నీకెందుకంత భయం? ఇదిగో డాక్టర్ రిపోర్ట్, ఈ ప్రక్క బైబిల్లోని వాగ్దానం. ఏ వైపు తిరుగుతావని అడిగాను. దేవుని వైపే తిరుగుతాను, వెళ్ళమ్మా ఇంటికి అని చెప్పి ప్రార్థన చేసి పంపించాను. చాలా భారంగా ప్రార్థన చేశాను. దేవుని ప్రియబిడ్డలారా, తర్వాత డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ దొరికి మళ్ళీ వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్ ఆశ్చర్యపోయారు. ఏంటి ఆశ్చర్యం? ఆ 2 కిడ్నీలు పనిచేస్తా ఉన్నాయి. ఆ 2 కిడ్నీలు పనిచేస్తా ఉన్నాయి. ఈరోజు ఎందుకు దేవుని బిడ్డల జీవితంలో కేకలు బయలుదేరుతున్నాయి ప్రియమైన వాళ్ళారా? కారణం ప్రార్థన లేమి. అంటే ప్రార్థన జీవితం అడుగంటుతుంది. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో చూస్తుంటున్నాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యోనా అనే ప్రవక్త. ఎవరండి ప్రవక్త? ప్రవక్త అంటే అతడు ప్రార్థన చేసేవాడు. మీరు అనొచ్చు, మీరు ఎలా చెప్తున్నారని. దేవుడు ఒకరోజు ఆ రాజుతో అన్నాడు, అబ్రహాం అంటున్నావే, ఇతడు ప్రవక్త, ఇతడు ప్రార్థన చేయడు అన్నాడు. ప్రవక్తకు ఉండే స్వభావం ఏంటి చెప్పమంటారా? ప్రార్థన చేయడం. సువార్థికునికి ఉండే స్వభావం ప్రార్థన చేయడం. స్వస్థపరిచేవాడికి ఉండే స్వభావం ప్రార్థన చేయడం. లేకపోతే పాస్టర్కు ఉండే స్వభావం ప్రార్థన చేయడం. మరి యోనా ఏం చేస్తున్నాడు? ప్రవక్త కాదా? ఓడ అడుగున పడుకోనున్నాడు. యోనా ప్రార్థన చేయవలసినటువంటి యోనా ఎక్కడ పడుకోనున్నాడు? ఓడ అడుగున పడుకోనున్నాడు. ఎక్కడ పడుకోనున్నాడు? అంత పెను తుపారులో ఒక చినుకు కూడా తన మీద పడని ఒక చోటును ఎంపిక చేసుకున్నాడు. అంత నిద్రను కోరుతున్నాడు. సేవకుడు అంటే ఎవరు? విశ్వాసి అంటే ఎవరు ప్రియమైన వాళ్ళారా? ప్రార్థన కోరేటువంటి వాడే కానీ సౌకర్యాలు కోరేటువంటి వాడు కాదండి. ప్రార్థన కోరేవాడే కానీ ప్రియమైన వాళ్ళారా ప్రార్థనను తప్పించుకునేవాడు కాదు. సేవ లేదు. ఎటు నినవే అంటే తర్షీషుకి వెళుతున్నాడు. తర్షీషులో సేవ లేదు. కొంతమంది ఎలాంటి వారు చెప్పంటారా? సేవ ఉంటే ప్రార్థన చేస్తారు, సేవ లేకుంటే ప్రార్థన లేదు. కొంతమంది అలాంటి సేవకులు అండి. ఈరోజు సువార్త సభలో మాట్లాడాలంటే ప్రార్థన చేస్తారు. రేపు ఆదివారం వాక్యం చెప్పాలంటే ఈరోజు ప్రార్థనలో ఉంటారు. మిగిలిన 6 రోజులు ప్రార్థన చేయరు. అలాంటి యోనాలు వారి జీవితాల్లో సమస్యలు చూస్తారండి. యోనా అలాంటి వాడే. ఒకవేళ నినవే అంటే ప్రార్థన చేసేవాడేమో, ఇప్పుడు తర్షీషు కదా, అక్కడ సేవ ఏమీ లేదు కదా. కాబట్టి ఆరాంగా నిద్రపోతా ఉన్నాడు. ఎక్కడ? ఓడ అడుగున నిద్రపోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తుఫాను చెలరేగింది. ఓడ బద్దలైపోయే టైం వచ్చింది. ఓడ బద్దలయ్యే పరిస్థితి వచ్చిందంటే ఓడ అటు ఇటు ఊగుతాంది. ప్రియమైన వాళ్ళారా, ఆ నిద్రపోతూ యోనాకు ఉయ్యలలో ఊగినట్టుగా ఉందేమో, అంత కంఫర్టబుల్గా ఉన్నాడు. నిద్రలు 2 రకాలండి. దేవుడు కూడా నిద్ర ఇస్తాడు. దేవుడు అబ్రాహామునకు గాఢ నిద్ర కలగజేసి ఆ గాఢ నిద్రలో దేవుడు ఒక దర్శనమిచ్చి ఖండముల మధ్య నడిచిపోయేటువంటి రాజుసున్న అగ్ని ఆ పొయ్యి చూపించి ఆ రోజే దేవుడు ఆ కనాను దేశాన్ని అబ్రాహాముకు వాగ్దానం ఇచ్చాడు. కొంతమందికి దేవుడు నిద్ర ఇస్తాడు, కొంతమందికి సాతాను నిద్ర ఇస్తాడు. ఆ సాతాను నిద్ర వచ్చినప్పుడు ప్రార్థనకు దూరం అవుతారండి. ఆ సాతాను నిద్ర ఇచ్చినప్పుడు వారు ప్రార్థనకు దూరం అవుతారు. నిద్రమత్తులై ప్రార్థనను మరి పట్టించుకోకుండా తమ జీవితంలో సమస్యలు చిక్కుకునే వారెందరూ. బైబిల్లో చూస్తే చివరికి అతడు ఓడ అడుగు నుంచి సముద్రపు అడుగులోకి వెళ్ళిపోయాడు. ఎక్కడుండినాడు? ఓడ అడుగులోనే ప్రార్థించి ఉంటే సముద్రపు అడుగులోకి వెళ్ళేవాడు కాదు. ఓడ అడుగు నుంచి ప్రార్థన చేసింటే చేప కడుపులో నుంచి ప్రార్థన చేసేవాడు కాదు. ఓడ అడుగులో నుండి ప్రార్థన చేసి ఉంటే దేవాలా ఊపిరి పోతుంది, బ్రెత్లెస్నెస్ తో బాధపడుతున్నారు అనేటువంటి చావు కేకలు వేసేటువంటి వాడు కాదు. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని జనాంగమా, విశ్వాసులారా, మన ప్రభు అయితే ప్రార్థన ఆలకించే దేవుడే. కీర్తన 65:2 చెప్తుంది కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు అని వ్రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, ఆయనేమో మహిమ గల మన దేవుడేమో ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు. నేనైతే ప్రార్థన చెయ్యని వారంగా ఉంటున్నాం. బైబిల్లో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో దానియేలు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పంటారా? షద్రక్ మేషాక్ అబేద్నెగోలను పిలిచి, ఇదిగో జ్ఞానులందరితో కూడా మనము కూడా నశింపకుండునట్లు ప్రార్థన చేయదాం. ప్రార్థన చేస్తే నశించరు అని మహా గొప్ప ప్రవక్త దానియేలు చెప్పాడు. దానియేలు ఏమన్నాడు? ఇదిగో మనము ఆ జ్ఞానులతో కూడా నశింపకుండునట్లుగా
పరలోకమందలి దేవుని కటాక్షం పొందినట్లుగా ప్రార్థన చేద్దామా? దానియేలు పలికిన మాట అంటే ప్రార్థన చేయక ప్రార్థన జీవితం తగ్గిపోయి తమ జీవితంలో ప్రజల వల్ల నశించిపోయేటువంటి దేవుని బిడ్డలు ఎందరో. రక్షించబడినప్పుడు ఉండే ఉత్సాహం, రక్షించబడినప్పుడు ఉండేటువంటి ఆ యొక్క ఆవేశం, ఆ యొక్క ఎమోషన్ ఈ రోజుల్లో తగ్గిపోతా ఉంది. వై? ఏంటి కారణం? ఆత్మీయమైన మగత. దావీదులాగా ఎవ్రీథింగ్ ఈజీగా తీసుకోవడం అండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనంలో మనం గమనించినట్లయితే ఎస్తేరు ఒక మాట అనింది, ఇదిగో నేను ఉపవాసం ఉంటాను. మొర్దెకాయ్ లేదా వారి సమీప బంధువే కదా, పిన్న తండ్రి, ప్రవీణ వాళ్ళారా లేకపోతే బంధువు, ఆ వ్యక్తిని చూసి షూషను కోటలో యూదులు ఉపవాసం ఉండండి, నేను రాజు దగ్గరికి వెళ్తాను, నేను నశించదను అనింది. ఉపవాస ప్రార్థన వరకు బాగుందండి. అయితే ఎస్తేరు ఒక మాట అనేది కదా, నేను నశించదననిందే. ప్రార్థన పరులు నశిస్తారండి? అది కూడా ఉపవాస ప్రార్థన ఉండే ఎస్తేరు నశిస్తుందా? దానియేలేమన్నాడు, మనము నశింపకుండానట్లు ప్రార్థన చేద్దామన్నాడు. దానియేలు ప్రవక్త కాబట్టి తెలుసు ప్రార్థిస్తే నశించరని. ఎస్తేరు ప్రార్థన పరురాలే, ఒకవేళ ఇంకా స్థాయికి ఎదగలేదేమో. ఆమె అంటుంది, నేను నశిస్తా, మీరు ఉపవాసం ఉంటారా అంటుంది. నో, ద క్వశ్చన్ ఆఫ్ దట్ డజంట్ అరైజ్ అట్ ఆల్. నశించడం అనేది జరగదండి. ఎవరైతే ప్రార్థనా పరులు యేసయ్య దగ్గర ప్రేమ వల్ల గంటల తరబడి మొరపెట్టే అనుభవాన్ని కలిగి ఉంటారో వారి జీవితంలో నశించరని దేవుని దగ్గర నేను చెప్తుంటున్నారు. లూకా సువార్త 22:46 ప్రభు అన్నాడు, శిష్యులారా శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థించండి. శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థించండి. అంటే నువ్వు ప్రార్థించకపోతే శోధన వస్తుంది, నువ్వు ప్రార్థించకపోతే సమస్య వస్తుంది, ప్రార్థించకపోతే సమస్యనే చూస్తావు, దేవుని చూడలేవండి. మార్కు సువార్త 9:4 గమనిస్తే ఆ రూపాంతర కొండలో ప్రార్థించేవారు పరలోక వాసులను చూచారు. ఎలీషా సేవకుడు ప్రార్థించాల, సమస్యను చూశాడు. అయితే మోషే ఏలియాలు దిగిరాడో పేతురు యాకోబు యోహాను చూశారు. ఏంటి కారణం? ఆ ఏకాంతపు ప్రార్థనలో ప్రేమైన వాళ్ళారా. బైబిల్లో రాయబడింది కదా, యేసయ్య ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. అది ప్రార్థన చేసేదానికి ప్రభు ఎక్కినటువంటి కొండ ప్రేమైన వాళ్ళారా. ఆ చోట బైబిల్లో గమనిస్తే ఆ ప్రార్థనలో వీళ్ళు సమస్యలు చూడడంలా మోషే ఏలియాలను చూశారు, పరలోక వాసులను చూశారు. ఎలా ఉంటుంది నిజమైన ప్రార్థన సమయం అంటే స్వీట్ అవర్ ఆఫ్ ప్రేయర్ అండి, మధురమైన ప్రార్థన సమయం. అందుకే పేతురు అన్నాడు కదా, ప్రభువా మనం ఎక్కడ ఉండటం మంచిది? ఎక్కడ ఉండడం మంచిది? ప్రార్థనలో ఉండడం మంచిది. ఎక్కడ ఉండడం మంచిది? ప్రభు సన్నిధిలో గడపడం మంచిది. ప్రార్థన అంటే నథింగ్ బట్ ఎక్స్పీరియన్సింగ్ హెవెన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద పరలోకాన్ని అనుభవించడమే ప్రేమైన వాళ్ళరా. యోహాను సువార్త 8:1 గమనిస్తే ప్రభు యేసు తెల్లవారగానే దేవాలయానికి వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఒలివల కొండకి వెళ్ళాడు. ఒలివల కొండ ఆయన ప్రార్థన కొండ. ఆయన దేవాలయంలోకి రాగా వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ ఆయన వద్దకు తేబడింది. ఏంటి ఆ ప్రార్థన ఫలితం? భయంకరమైన వ్యభిచారపు ఊబిలో వృత్తిలో చిక్కుకున్న ఒక వేశ్య విడిపించబడింది, రక్షించబడింది. ఎటువంటి సమస్యకైనా ఒక గొప్ప విడుదల ఉంది. ఎటువంటి సమస్యకైనా ఒక నిజమైన విడుదల ఉంది, ఒక అద్భుతమైన విడుదల ఉంది. అదే నజరేయుడైన యేసు నామమందు చేసే బలమైన ప్రార్థన.